ప్రతి దైవ భక్తుడు మోక్షాపేక్ష కలిగి ఉంటే తప్పకుండా ఆధ్యాత్మిక విద్యను ప్రసాదించే గురువు తారసపడతాడు. ఆధ్యాత్మిక విద్యను తెలుసుకునే మోక్షాపేక్ష కలిగి, అంటే నేను తెలుసుకోవాలి, నేనేంది, ఈ పుట్టుక కారణం ఏంటి, ఈ జనన మరణం ఏంటి, మళ్ళీ అంటున్నారు కదా పెద్దలు, అంటున్నారు పుట్టడం చావడం అనేవి ఇవి ఉన్నాయి అంటున్నారు కదా, ఉన్నాయి కదా, చూస్తున్నాం కదా, కంటికి కనిపిస్తున్నాయి కదా అనే ఆలోచన వచ్చిన ప్రతి ఒక్కరు గురువుని ఆశ్రయించండి. గురుముక్త జ్ఞానం తెలుసుకోండి. జ్ఞానం తెలుసుకుని ముక్తిని సాధించండి. ముక్తి అంటే ఏంది? జ్ఞానం రావడమే. ఏది నిజం, ఏది అబద్ధం, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం అని తెలుసుకునే జ్ఞానమే ముక్తి. ప్రజ్ఞనే ముక్తి. అందుకని విచక్షణ జ్ఞానం పొందాలి. విచక్షణ జ్ఞానం రావాలంటే మనకు గురువు కావాలి, తెలిపేటోడు కావాలి. గురువు ఉంటేనే ఈ జన్మకి సార్థకం. మనము ఈ షోడశోపచార పూజలు కానీ, వ్రతాలు, క్రతువులు, యజ్ఞయాగాదులు చేసినా మనకి మోక్షం లేదు. అంటే జనన మరణం నుండి తప్పించుకోలేము. కాబట్టి అన్నిటికన్నా ద్రవ్య యజ్ఞం కన్నా అన్నిటికన్నా మిన్న జ్ఞాన యజ్ఞం. కాబట్టి జ్ఞాన యజ్ఞం చేయాలంటే దానికి రిత్విక్ కావాలి. రిత్విక్ ఎవరు? గురువే పెద్ద రిత్విక్. అంటే వేదాన్ని అధ్యయనం చేసి వేద రహస్యాన్ని లోపల అంతరంగమందు అనుభవించి సర్వత్రా అదే నిండిని విడీకృతమయ్యుంది, పరమాత్మే ఏకత్వమే అచలమై వెలుగుతుంది అని తెలుసుకున్న గురువును ఆశ్రయిస్తే తప్పితే మనకి ఈ జన్మకు మోక్షం లేదు. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ మోక్షాపేక్ష కలిగి ఉండి గురువుని ఆశ్రయించిన గురువు దొరకాలి అని భగవంతుని ప్రార్థించాలి. భగవంతునికి అష్టైశ్వర్యాలు ఇవ్వండి, నాకు ధనకనక వస్తు వాహనాలు ఇవ్వండి, నన్ను సుఖంగా ఉంచండి తండ్రి అని మొక్కడం కాదు. ఎప్పుడైతే ఫలాపేక్ష లేకుండా భగవంతుని నిష్కామంగా ఏ కోరిక లేకుండా మనం భగవంతుని ప్రార్థిస్తామో అప్పుడే భగవంతుడు ఏం మనకు ప్రసాదిస్తాడంటే నిజ గురువును ప్రసాదిస్తాడు. నిజ గురువు దొరుకుతలేడు, మనకి ఇంకా గురువే లభ్యం కాలేడు, జీవితంలో గురువే తారసపడలేడు అంటే చేసే పూజలన్నీ వ్యర్థము, చేసే పూజలన్నీ ఆడంబరం కోసమే చేస్తున్నాము. నిజంగా మనసు పెట్టి పూజిస్తే, నిజంగా మనసు పెట్టి భగవంతుణ్ణి పూజిస్తే తప్పకుండా మనకు గురువును పంపిస్తాడు భగవంతుడు. ఇది సత్యం. ఎందుకంటే ఎవరినైనా అడగండి, ఏ గురువునైనా అడగండి, ఆ గురువు ఆ స్థితికి వచ్చిండంటే మొదటగా భక్తిని కట్టుకుని ఉన్నాడు. భక్తిలో భగవంతుడు ఉన్నాడనే విశ్వాసంతో, నమ్మకంతో ఉన్నాడు. కాబట్టి ఆయనకి ఒక గురువు లభించి ఆ జ్ఞానం సిద్ధింపజేసుకొని తద్వారా ఆయన గురువు అయి గురు పరంపరగా ఇప్పటి వరకు మన పరంపర వరకు వచ్చింది. అంటే మనము భక్తి శ్రద్ధలతో ఉంటే తప్పితే మనకు గురువు తారసపడ్డాడో భగవంతుని చూపించగలుగుతాడు. ఎవరైతే నిజంగా భగవంతుని చూపించగలుగుతాడో శిష్యుడికి తనే నిజమైన గురువు. ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమః.